హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ భార్యను కానీ ఫ్యామిలీ వీసా పైన పిలిపించుకోవాలనుకుంటే 800 కేడీలు జీతం ఉండాలన్నా లేదా కంపల్సరీగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొందరికైతే 800 కేడీలు జీతం లేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీని అయితే ఇక్కడికి పిలిపించుకోవచ్చు. అది ఎవరెవరికి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అలాగే ఒకవేళ మీరు టూరిస్ట్ వీసా పైన కానీ విజిట్ వీసా పైన కానీ కువైట్కి పిలిపించుకున్న తర్వాత ఫ్యామిలీ వీసాలకి మార్చుకోవాలనుకున్నా కానీ ఎవరికి అవకాశం ఉంటుంది మార్చుకునే అవకాశం. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అకామా రెన్యూల్ చేసుకోవడానికి, ఫ్యామిలీ అకామా రెన్యూల్ చేసుకోవడానికి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. తర్వాత వచ్చి మీ ఫ్యామిలీ కాకుండా మీ అత్త మామను కానీ మీ అమ్మా నాన్నను కానీ మీ అన్నదమ్ములు కానీ పిలిపించుకోవాలనుకున్నా కానీ ఫ్యామిలీ వీసా పైన పిలిపించుకోవచ్చు. ఒకవేళ విజిట్ వీసా పైన కానీ లేదా టూరిస్ట్ వీసా పైన కానీ ఇక్కడ పిలిపించుకొని ఆ తర్వాత వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అకామా రెన్యూల్ చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో చూశారంటే మీకు అర్థం కాదు. ముందుగా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ లైక్స్ ఇచ్చారంటే మన వీడియోస్ అంత ఎక్కువ మంది చూస్తారు. ప్లీజ్ అందరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్. జీకేవి డైలీ లైఫ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ ఛానల్లో పెట్టే వీడియోస్ ఈ ఛానల్లో పెట్టను, ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ ఆ ఛానల్లో పెట్టను. చాలా బాగుంటాయి. ఆ ఛానల్లో కూడా కువైట్లో నా లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కటి కూడా కొత్త ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కువైట్కి ఎవరైనా వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ భర్తను కానీ కువైట్కి పిలిపించుకోవాలనుకుంటే ఫ్యామిలీ వీసా పైన ఖచ్చితంగా 800 జీతం అనేది ఉండాలి. 800 జీతం లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకునే అవకాశం అయితే ఇక్కడికి ఉండదు. ఒకవేళ మీరు విజిట్ వీసా పైన ఇక్కడికి పిలిపించుకున్నా లేదా టూరిస్ట్ వీసా పైన ఇక్కడ పిలిపించుకున్నా కానీ మీరు ఫ్యామిలీ వీసాలకి మార్చుకోవాలన్నా కానీ ఖచ్చితంగా 800 జీతం అయితే ఉండాల్సిందే. 800 జీతం లేకపోతే వాళ్ళను ఫ్యామిలీ వీసాలకి మార్చుకునే అవకాశం అయితే ఉండదు. అయితే కువైట్ గవర్నమెంట్ కొన్ని కేటగిరీలకు ఈ 800 జీతంతో సంబంధం లేకుండానే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ పిలిపించుకోవచ్చు. ఒకవేళ విజిట్ వీసా పైన ఇక్కడికి వచ్చినా కానీ టూరిస్ట్ వీసా పైన ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళను ఫ్యామిలీ వీసాలకి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. 800 దినార్ల జీతంతో సంబంధం లేకుండానే అని కువైట్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏ జాబులు చేసే వాళ్ళకి అనేది మీకు 1 by 1 చెప్తాను. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే న్యాయ పరిశోధకులు, యూనివర్సిటీ, కాలేజీ మరియు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్లకు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే సూపర్వైజర్లు, టీచర్లు, సామాజిక మరియు మానసిక నిపుణులు అంటే డాక్టర్లకు, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఇంజనీర్లు, తర్వాత మసీదుల్లో ఇమాములు, ఖాదీబులు మరియు ఖురాన్ కటస్థు చేసేవారు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు సైనిక వైద్య సంస్థల్లో వైద్య ఆరోగ్య నిపుణులు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మరియు సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు మరియు అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలలో ఉద్యోగాల్లో సహా మీడియా నిపుణులు, ఇలాంటి జాబుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్లకు 800 కేడీలు జీతం లేకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికైతే పిలిపించుకోవచ్చు ఫ్యామిలీ వీసా పైన. ఒకవేళ వాళ్ళు విజిట్ వీసా పైన టూరిస్ట్ వీసా పైన ఇక్కడ పిలిపించుకున్నా కానీ వాళ్ళ వీసాను ఫ్యామిలీ వీసాలకి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. 800 జీతంతో సంబంధం లేదు. ఇంకా తర్వాత వచ్చి ఫ్యామిలీ వీసా రెన్యూల్ చేసుకోవాలనుకుంటే ఎంత ఫీజు సంవత్సరానికి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భార్య, భర్త, పిల్లలు వీరి వీసా రెన్యూల్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి 20 కేడీలు ఫీజు అనేది చెల్లించాలి. ఇప్పటి వరకు 10 దినార్లు కడితే రెన్యూల్ అయ్యేది సంవత్సరానికి ఒకసారి. ఇక నుండి 20 దినార్లు కట్టి మనం వీసాను అనేది రెన్యూల్ చేసుకోవాలి సంవత్సరం. తల్లిదండ్రులు, అత్తామామలు అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ అత్తామామ కానీ అలాంటి వాళ్ళ వీసాను రెన్యూల్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి ఒకసారి 300 కేడీలు అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది రెన్యూల్కు. భార్యాభర్త, పిల్లల వీసాలు రెన్యూల్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి 20 దినార్లు అవుతుంది. వాళ్ళ అత్తామామ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ వీసాలు రెన్యూల్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి ఒకసారి 300 దినార్లు కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే డిసెంబర్ 23వ తారీఖు నుంచి ఈ కొత్త రూల్స్ అనేటివి అమల్లోకి అయితే వస్తాయి. ఇది ఫ్యామిలీ వీసా గురించి పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే మీ పిల్లలు కానీ మీ భార్యను కానీ మీ భర్తను కానీ ఇక్కడ పిలిపించుకోవాలనుకుంటే మీరు బయట ఎక్కడైనా సూన్ వీసా పైన చేసుకుంటుంటే 800 కేడీలు జీతం అయితే 100% ఉండాల్సిందే. 800 కేడీల కంటే తక్కువ జీతం ఉంటే పిలిపించుకోలేదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలకు సంబంధించి అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా లాయర్స్గా పనిచేసేవాళ్ళు, డాక్టర్లుగా పనిచేసేవాళ్ళు, నర్సులుగా పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ
800 జీతంతో సంబంధం లేకుండానే వాళ్ళకు ఫ్యామిలీ వీసా పుడుతుంది. వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ భర్తను కానీ ఇక్కడికి పిలిపించుకోవచ్చు. ఒకవేళ టూరిస్ట్ వీసా పైన విజిట్ వీసా పైన ఇక్కడ పిలిపించుకున్నాక వాళ్ళ వీసాను కావాలంటే మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. 800 దినాలు లేకుండా కానీ షాపుల్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇక్కడ అక్కడ బయట సూన్ వీసాల పైన పనిచేసుకుంటుంటారు కదా, డ్రైవర్లుగా షాపింగ్ మాల్స్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ పనిచేసేవాళ్ళు, ఏసీ టెక్నీషియన్ పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు సూన్ వీసా పైన పనిచేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా 800 కేడీల జీతం అయితే ఉండాల్సిందే. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.